తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. ఐడిపిఎల్ భూముల వ్యవహారంపై ఇటీవల కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని ఐడిపిఎల్ భూములపై విచారణకు ఆదేశించింది. కూకట్పల్లిలోని సర్వే నంబర్ 376లో ఉన్న 4,000 కోట్ల విలువైన భూములపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కవిత భర్త అనిల్పై మాధవరం కృష్ణారావు భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కవిత తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ బీజేపీలో లీకుల వ్యవహారంపై కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిపిన అంతర్గత సమావేశ వివరాలు మీడియాకు లీక్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఎంపీలకు క్లాస్ తీసుకున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. గత గురువారం ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్ర పార్టీ పనితీరుపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేశారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో ఓవైసీ పార్టీ కన్నా వెనుకబడ్డారని ప్రధాని అన్నట్లు వార్తలు రావడం పార్టీలో కలకలం రేపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. 2 రోజుల క్రితం మెస్సీతో మ్యాచ్ అనంతరం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. 2 రోజులుగా ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగుతూ ఉంది. మంగళవారం ఆయన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధానులతో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను నిర్మలా సీతారామన్కు అందజేశారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు పెట్టిన ఖర్చును ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి తొలగించాలని రేవంత్ రెడ్డి కోరారు. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు కేంద్రమైన పరకామణిలో చోటు చేసుకున్న దొంగతనాలను సాధారణమైనవిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన విషయమని అభిప్రాయపడింది. పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను వెంటనే ఆధునీకరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. మానవ ప్రమేయాన్ని తగ్గించి దాని స్థానంలో యంత్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన సాంకేతికతను వినియోగించాలని టీటీడీకి సూచించింది. చోరీలు జరుగుతున్నప్పటికీ ఇంకా పాత పద్ధతులనే అనుసరించడం సరికాదని వ్యాఖ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భక్తుల సౌకర్యం, సంస్థాగత బలోపేతం లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో 20 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించాలని, ముంబైలోని బాంద్రాలో శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. భక్తుల కోసం తిరుమలలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్లానింగ్, ఆర్కిటెక్ట్ నియామకానికి బోర్డు ఆమోదం తెలిపిదన్నారు. అదేవిధంగా ముంబై బాంద్రాలో 14.40 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. టీటీడీ ఆలయంలోని ధ్వజస్తంభాలు, రథాలు తయారీకి అవసరమైన కలప కోసం పాలమనేరులో 100 ఎకరాల దివ్య వృక్షాలను పెంచే ప్రతిపాదనకు కూడా ఆమోద ముద్ర వేశారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవడానికి ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా దర్యాప్తు తీరుపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. కేవలం బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి ఇచ్చిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. మెజిస్ట్రేట్ ఇచ్చిన సమన్ల ఆదేశాల మేరకు కాకుండా ఎఫ్ఐఆర్ ఆధారంగానే కేసు విచారణ జరగాలని పేర్కొంది. దేశంలో దశాబ్దాలుగా సవాల్ విసురుతున్న మావోయిస్టు ఉద్యమం చరిత్రలో ఏనాడు లేని విధంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. భద్రతా బలగాలు, ఆధునిక వ్యూహాలు, సంస్థాగత వైఫల్యాల కారణంగా తాము కోలుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని దశకు చేరుకున్నామని మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో స్వయంగా అంగీకరించింది. 2024లో రూపొందించిన ఒక అంతర్గత నివేదికలో ఈ చేదు నిజాలను నిర్మోహమాటంగా ఒప్పుకుంది. ఉద్యమాన్ని విస్తరించడం కంటే మనుగడ కోసం పోరాడాల్సిన స్థితికి చేరామని ఆందోళన వ్యక్తం చేసింది. టెక్ దిగ్గజం ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ చరిత్ర సృష్టించారు. $600 బిలియన్ నికర సంపదను సంపాదించిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం నాటికి ఆయన ఈ అరుదైన మైలురాయిని అధిగమించారు. ముఖ్యంగా ఆయనకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ స్పేస్ ఎక్స్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుందన్న వార్తలే ఈ భారీ పెరుగుదలకు కారణంగా నిలిచాయి. స్పేస్ ఎక్స్ను సుమారు $800 బిలియన్ వాల్యూతో పబ్లిక్ లిస్టింగ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రైటర్స్ తన కథనంలో పేర్కొంది. స్పేస్ ఎక్స్లో మాస్క్కు దాదాపు 42% వాటా ఉంది. వాల్యుయేషన్ ప్రకారం ఒక స్పేస్ ఎక్స్ నుంచి ఆయన సంపదకు $168 బిలియన్ అదనంగా చేరుతాయి. దీంతో సోమవారం నాటికి ఆయన మొత్తం సంపద $677 బిలియన్ చేరినట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది. గత అక్టోబర్లోనే ఎలన్ మాస్క్ $500 బిలియన్ మార్కును దాటిన విషయం తెలిసిందే. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.